कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट एंजॉय आवर मैचेस, एंजॉय विलेज फ्रेश बफेलो मिल्क टू। डाउनलोड द कंट्री डिलाइट ऐप। నమస్తే నాగేశ్వర్ గారు. పొజిషన్లో ఉన్న అపోజిషన్లో ఉన్న మాకు తెలంగాణయే ఫస్ట్ అంటూ ఉన్నారు కేటీఆర్. సో 3 ఏళ్లలో అధికారం రాబోతోంది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతూ ఉన్నారు అంటూ కేటీఆర్ చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు సార్. ఏంటి సార్ కేటీఆర్ ధైర్యం ఏంటి, ధీమా ఏంటి? కేటీఆర్ ధైర్యం, కేటీఆర్ ధీమా కేటీఆర్ చెప్పాలి. కానీ ఏ రాజకీయ నాయకుడైనా ధీమాగానే చెప్తారు. చెప్పకపోతే మాకు దివాలా తీస్తున్నాం, మాకు అవకాశం లేదు, 20 ఏళ్ళ వరకు ఏ నాయకుడని చెప్తాడా? సో అందువల్ల కేటీఆర్ ధైర్యము ధీమా ఎందుకు అన్నదానికన్నా కూడా 3 ఏళ్లలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆశతోనే ఎవరైనా బతకాలి, రాజకీయ పార్టీ అయినా. లేకపోతే ఈరోజు రేపు ఏంటి అని ఆశ లేకపోతే ఏ వ్యక్తి కానీ, ఏ పార్టీ కానీ, ఏ సంస్థ కానీ మనుగడ సాధించలేదు. అందువల్ల డెఫినెట్గా కేటీఆర్ ఆ కాన్ఫిడెన్స్ను చూపెట్టడం అనేది మంచిది, ఆ పార్టీకి మంచిది, రాజకీయాల్లో ఆహ్వానించాల్సింది కదా. ఏ రాజకీయ పార్టీ కూడా ఒక్క ఓటమితోనే చెతికిల పడాల్సిన అవసరం లేదు. ఫ్యాక్చువల్గా చూసుకున్న చరిత్రలో చాలా పార్టీలు ఓడిపోయాక కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చాయి. చాలా ఘోర ఓటమి తర్వాత కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చాయి. మీకు తెలుగుదేశం పార్టీదే ఉదాహరణ కదా. మీకు 23 సీట్లకు పరిమితమైన పార్టీ 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. మీకు 60-70ల మధ్య ఆగిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నెక్స్ట్ ఎలక్షన్లో 151 సీట్లతో గెలిచింది, మళ్ళీ 11 సీట్లకు పడిపోయింది. 88 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ 37 సీట్లకు పడిపోయింది. అడ్రస్సే లేదనుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. అందువల్ల రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఒక ఓటమి వల్లనే ఆ పార్టీ పూర్తిగా దెబ్బతింటుంది అనుకుంటే అది పొరపాటు. పార్టీలు చాలా సందర్భాల్లో అనూహ్యమైన రీతిలో మీకు ఫినిక్స్ పక్షి అంటారు, ఫినిక్స్ పక్షిలాగా లేసీని మళ్ళీ మనుగడ సాధించిన ఉదాహరణలు ఉన్నాయి. అంటే రాక్ బాటంకి వెళ్ళి కూడా మీరు మళ్ళీ పైకి లేచాయి. మీకు జనసేన ఉదాహరణ, 1 సీటు మాత్రమే గెలిచి ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లలో ఓడిపోయిన తర్వాత నీకు మళ్ళీ జనసేన 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు గెలుచుకుంది. ఇలా మీకు ఒక్క ఉదాహరణ కాదు. ఇటీవల 2024 లోక్సభ ఎన్నికల్లో 63 సీట్లు తగ్గాయి బీజేపీకి. 303 నుంచి 400 వస్తామనుకుంటే 240కి పడిపోయింది. అందులో తర్వాత వచ్చినటువంటి ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను వరుస పెట్టి గెలుచుకుంది. అందులో మీకు మహారాష్ట్ర తీసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న పార్టీ, కేవలం 17 సీట్లకే ఎన్డీఏ పరిమితమైంది. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు భారీ విజయాన్ని సాధించింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అధికారాన్ని కైవసం చేసుకుంది. మళ్ళీ తర్వాత ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు వచ్చిన సమయంలో లోక్సభ సీట్లు మళ్ళీ 10 ఉప ఎన్నికలు జరిగితే 10కి 10 గెలిచారు, అయోధ్యలో కూడా ఓడిపోయిన తర్వాత. అందువల్ల ఇలా మీకు ఇప్పుడు నేను బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ ఇన్ని పార్టీలు దాని చెప్పాను. ఉమ్మడి రాష్ట్రంలో చూడ మీరు కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకేమో పరిమితమైంది. పి జనార్దన్ రెడ్డి శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత ఉండే, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే అద్భుతమైన విజయాలు సాధించిన పార్టీలు ఓడిపోయిన చరిత్ర ఉంది. ఘోర పరాజయాన్ని పొందిన పార్టీలు మళ్ళీ పుంజుకున్న పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల రాజకీయ పార్టీ నిలబడి జనంలో ఉండి ఫైట్ చేస్తే చరిత్రలో అనేక పార్టీలు దెబ్బతిన్న తర్వాత కూడా గెలిచాయి. అందువల్ల గెలుపు ఓటములు అనేది పగలు రాత్రి లాంటివి. పగలు ఉన్నప్పుడు రాత్రి ఉంటుంది, రాత్రిలో పగలు ఉంటుంది. కొన్ని పార్టీలు మాత్రం చరిత్రలో కంటిన్యూస్ పరాజయాలు. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ఉంది, ఒకప్పుడు 300 సీట్లు, 400కు పైగా ఉన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 300 సీట్లు గెలుచుకున్న బీఎస్పీ వరుసగా ఓటింగ్ తగ్గుతూ ఇప్పుడు లెస్ దెన్ 10% పడిపోయింది. సో ఇలాంటి పార్టీలు కూడా ఉన్నాయి. అంటే కంటిన్యూస్గా డిక్లైన్ అవుతూ మీకు దెబ్బతింటున్న పార్టీలు ఉన్నాయి. కానీ అదే సమయంలో మళ్ళీ పుంజుకొని బ్రహ్మాండమైన విజయాలు సాధించిన పార్టీలు. ఇప్పుడు బీఎస్పీ కూడా మళ్ళీ పుంజుకోదని ఎవరు చెప్పలేరు. అందువల్ల రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది సర్వసహజమైన పరిణామాలు. అందువల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది అన్నంత మాత్రాన ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు. ఎట్టి పరిస్థితుల్లో శాశ్వతంగానే రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడతారు తప్ప విశ్లేషకులుగా మాట్లాడలేము. రెండోది, బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక లోక్సభ ఎన్నికల్లో మరింత దెబ్బతిన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓటింగ్ వచ్చి 39 సీట్లు తెచ్చుకున్నది కాస్త
మీకు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 17% పడిపోయింది. కానీ వాస్తవంగా ఇక బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి అని క్వశ్చన్ మార్కులు పెట్టుకొని మీడియాలో కథనాలు అల్లుతున్న సమయంలో లోక్సభ ఎన్నికల పరాజయం నుంచి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ యాక్టివ్ అయింది. అది రేపది ఓటింగ్గా మారుతుందా లేదా తర్వాత సంగతి. కానీ అపోజిషన్ స్పేస్లో అసలు బీఆర్ఎస్ ప్రిన్సిపల్ అపోజిషన్గా మనుగడ సాధించగలుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న సమయం. ఎందుకంటే బీజేపీ దూసుకొస్తోంది. మీకు బీజేపీ ఓటింగ్ 14% నుంచి ఏకంగా 35%, 14%, 35 పెరిగింది. 8 లోక్సభ సీట్లు గెలుచుకుంది. సో బీజేపీ ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ అంటే కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఎమర్జ్ అవుతుంది. ఇక బీఆర్ఎస్ కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా మనుగడ సాధించలేకపోతుంది అనుకున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల అనంతరం అపోజిషన్గా పర్ఫామ్ చేసినటువంటి రోల్ చాలా సమర్థవంతంగా అపోజిషన్ రోల్ పర్ఫామ్ చేశారు. ఈ రోల్ పర్ఫామ్ చేయడంలో కేటీఆర్, హరీష్ రావు పాత్ర కీలకం. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది లేదు, ఆయన రాజకీయంగా కూడా బయటికి యాక్టివిటీలో తక్కువ. కానీ కేసీఆర్ డైరెక్షన్లో, కేటీఆర్, హరీష్ రావుల నాయకత్వంలో బీఆర్ఎస్ ఒక ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ కొరకు లోక్సభ ఎన్నికల అనంతరం బీజేపీతో జరిగిన పోటీలో విజయం సాధించింది. బీజేపీకి అవకాశాలు ఉండి కూడా ఆ పార్టీలో ఉన్న అంతర్గత గందరగోళము, వ్యూహాత్మక స్పష్టత లేక, స్ట్రాటజిక్ క్లారిటీ లేక, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా నియమించుకోలేని దుస్థితి, అంతర్గత కుమ్ములాటలు, ఈ గందరగోళంలో పడి ఒక రకంగా బీఆర్ఎస్ ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ కొరకు లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన రేస్లో విజయం సాధించడానికి కారణమైంది. ఇది రెండవది. మూడవది, అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల వరుస పరాజయాల తర్వాత అసలు బీఆర్ఎస్లో వలసలు మొదలయ్యాయి. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఇక ఇంకో 16 మంది చేరుతారు. 2/3 ఆఫ్ ఎమ్మెల్యేస్ పార్టీ ఫిరాయిస్తే బీఆర్ఎస్ శాసనసభా పక్షమే విలీనమవుతుంది. హైదరాబాద్కు చెందినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అస్తం వైపు చూస్తున్నారు. ఇవన్నీ వార్తలు చూసాం. ఇందులో కొంత నిజం కూడా ఉంది. అరకపూడి గాంధీ లాంటి వాళ్ళు కాంగ్రెస్ వైపు మారి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కూడా అయ్యారు. బీఆర్ఎస్లో అధికారికంగా ఉండి కాంగ్రెస్ వైపు మనసు రీత్యా కాంగ్రెస్లో ఉండి మీకు పిఎస్సి చైర్మన్ అయ్యారు. ఇవన్నీ చూసాం మనం. కానీ అకస్మాత్తుగా బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగిపోయాయి. మీకు ఇదొక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్. అసలు ఎందుకు ఆగిపోయాయి అనేది ఇప్పటికీ క్వశ్చనే. మీరు వలసలు తర్వాత మీరు ఆ 10 మంది ఎమ్మెల్యేల తర్వాత ఇంకా వరుస పెట్టి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పోతారనుకున్నారు. అది కూడా ఆగిపోయింది. సో అందువల్ల ఈ 3 పరిణామాల రీత్యా చూస్తే బీఆర్ఎస్ నాయకత్వానికి స్టిల్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ కమింగ్ బ్యాక్, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము అన్న విశ్వాసం ఉండడంలో ఆశ్చర్యం లేదు. 4వ డైమెన్షన్ కూడా ఉంది. ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయకపోవడం వల్ల జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ అసంతృప్తి మొదలైంది. మీరు తెలంగాణలో ఎక్కడన్నా సర్వే చేయించండి, చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల అసంతృప్తి మొదలైంది. ఇది కాంగ్రెస్ వారికి అర్థం కాకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. చాలా స్పష్టమైన అసంతృప్తి, వ్యతిరేకత మొదలైంది. ఇది సహజంగానే ప్రతిపక్షానికి లాభమవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో బీజేపీతో జరిగిన పోటీలో బీఆర్ఎస్ ముందుండడం వల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి పెరిగిన రోజు ఆటోమేటిక్గా అది బీఆర్ఎస్ లాభం అవుతుంది. మీకు ఇది చరిత్రలో 2023 కన్నా ముందు మనం చూసాం. బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ ఉండలేకపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పర్ఫామ్ చేసింది. ఆ దశలో బీజేపీ ప్రిన్సిపల్ అపోజిషన్గా దూసుకొస్తే ఒకానొక దశలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే భావన తెలంగాణ సమాజంలో బలంగా పెరిగింది. ఆ తర్వాత బీజేపీ స్వయంకృత అపరాధాలు, అర్ధాంతరంగా బండి సంజయ్ని తొలగించడం, ప్రజా సంగ్రామ యాత్రను ఆపడము, 4 లీడర్లుంటే 6 గ్రూపులు కట్టి కొట్లాడుకోవడము, దీంతో బీజేపీ తన చేతికొచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది. ఆ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వాన్ని ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్కి జరిగిన రేస్లో గెలిచింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన అసంతృప్తి, వ్యతిరేకత పెరిగిందో ఆటోమేటిక్గా అది కాంగ్రెస్ లాభమైంది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. రేపు
కాదని ప్రజలు అనుకుంటే, ప్రిన్సిపల్ అపోజిషన్ రేస్లో ఆల్రెడీ బీఆర్ఎస్ గెలిచి ఉంటే ఆటోమేటిక్గా అది బీఆర్ఎస్కు బెనిఫిట్గా మారుతుంది. అందువల్ల ఈ 4 అంశాలు. ఇక 5వ అంశం కూడా ఉంది. 5వ అంశం ఏంటంటే ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ కంటిన్యూస్ తన యాక్టివిటీస్ ద్వారా లైవ్లో ఉండడము, తన అసర్ట్ చేసుకోవడము పొజిషను, క్షేత్రస్థాయిలో ఉండే ట్రాక్షన్ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం. అది 2 రకాలుగా నిలబెట్టుకునే ప్రయత్నం. అది డిఫరెంట్ ఇష్యూస్ పైన కావచ్చు, అది గ్రూప్ 1 ఇష్యూ కావచ్చు, వెల్ఫేర్ హాస్టల్ ఇష్యూ కావచ్చు, అది రైతుల సమస్యలు కావచ్చు. నిరంతరం ఆ ట్రాక్షన్ క్షేత్రస్థాయిలో మెయింటైన్ చేయడం. దాంతోపాటు వరంగల్ లాంటి సభలు పెట్టడం ద్వారా కావచ్చు, ఈ ట్రాక్షన్ కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తుంది. అందువల్ల ఈ 5 కారణాల రీత్యా బీఆర్ఎస్ తాను మళ్ళీ అధికారంలోకి వస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేయడం తప్పేమీ కాదు. వస్తుందా లేదా అనేది రాజకీయాలు చాలా డైనమిక్గా ఉంటాయి, అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పటికిప్పుడు కేటీఆర్ అన్నట్లు 3 ఏళ్లలో ఖచ్చితంగా కేసీఆర్ అధికారంలోకి వస్తాడని రాడని మనము జ్యోతిష్యాలు చెప్పలేము. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. మీకు దుబ్బాకలో, హుజూరాబాద్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు 3,000 ఓట్లే కాంగ్రెస్కి వచ్చినప్పుడు ఎవరైనా ఊహించారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని? అందువల్ల రాజకీయాల్లో ఎప్పుడు కూడా మనము స్టాటిక్గా ఉండవు, డైనమిక్గా ఉంటాయి. అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో కనుక వాళ్ళ తప్పులు సరి చేసుకొని వాళ్ళు కనుక పాజిటివ్ ఒపీనియన్, పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేసుకోగలిగారు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ దెబ్బతినకుండా ప్రతిపక్షానికి అవకాశమే రాదు. ఈలోగా బీజేపీ తన ఇల్లు సదురుకొని తన తప్పులు సరి చేసుకొని ఒక బలమైన విపక్షంగా ముందుకు వచ్చింది అనుకోండి, జాతీయ రాజకీయాల్లో కూడా బీజేపీ పట్ల సానుకూల పవనాలు ఉన్నాయనుకోండి, అదొక రకంగా ఉంటుంది. బీఆర్ఎస్లో కనుక అంతర్గత పరిణామాలు, ఇప్పుడు కేసీఆర్ కవిత తిరుగుబాటు చూస్తున్నాం, లేదు ఇలాంటి అంతర్గత పరిణామాలు ఇంకేమైనా ఇబ్బంది పెట్టాయనుకోండి, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ పైన భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంటుంది. సో వెన్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్, సిచ్యువేషన్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్. అందువల్ల కేటీఆర్ విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి కారణాలు ఉన్నాయి. వ్యక్తం చేసే హక్కు ఆయనకుంది, ఆయన పార్టీ నాయకుడు కదా. దట్ ఇస్ ఎ గుడ్ ఇన్ పాలిటిక్స్ కదా, ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉండాలి. పాలిటిక్స్ ఈజ్ లైక్ స్పోర్ట్స్. సో క్రీడల్లో కూడా ఒక డక్అవుట్ అయినాక కూడా నేను సెంచరీ కొడతానన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, రైట్ ఆఫ్ చేసిన సందర్భాల్లో కూడా మీకు విరాట్ కోహ్లీలు, రోహిత్ శర్మలు మళ్ళీ అద్భుతంగా పర్ఫామ్ చేసే సందర్భాలు ఉన్నాయి. అద్భుతంగా పర్ఫామ్ చేసిన వాళ్ళు నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో ఘోరంగా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. పాలిటిక్స్ ఈజ్ ఆల్సో లైక్ స్పోర్ట్స్. అందువల్ల కేటీఆర్ ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ప్రదర్శించడం మంచిదే కదా.